ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తిస్తే గౌరవ మర్యాదలు ఉంటాయని మన ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాడు శివాజీ గారు. ఎందుకంటే మధ్యకాలంలో ఏం తప్పుడు చేసేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలా ఉంటే పద్ధతిగా ఉంటుంది. చాలా మంది చండాలంగా అనుకుంటా ఉంటారు. మన ఆడపిల్ల ఏదన్నా అర్ధనగ్నంగా ముందుకు వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిని నిష్కారణంగా తిట్టడమే కాకుండా తన కన్న తల్లిదండ్రులు కూడా తిడతారు. ఇవాళ పోయింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా బుద్ధి లేదని మాటని ఆయన ఎక్కడైనా ఏ ఒక్కరైనా మారుతారేమో అనే ఉద్దేశం కొన్ని మారారు చాలా మంది. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరూ చీర కట్టుకుని వస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తిట్టారు శివాజీ గారిని. ఆయన మంచి మాట చెప్పి సమాజ హితం కోసం వచ్చి చెప్పి స్త్రీల గౌరవం కోసం చెప్పినటువంటి ఆ మాటను కొంతమంది ట్రోల్ చేశారు, కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడారు, కొంతమంది స్త్రీకి స్వేచ్ఛ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.